జయ విజయుల కథకి అలాగే నృసింహస్వామి అవతారానికి ఏదైనా సంబంధం ఉందా? జయ విజయులు వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్నారు. ఒకటి పేరు జయుడు, ఇంకొకటి పేరు విజయుడు. వీళ్ళిద్దరూ ద్వారపాలకులుగా ఉంటే సనకుడు, సనందనుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు అనే పేర్లు కలిగిన నలుగురు వాళ్ళు ఎప్పుడూ బాలురుగానే ఉంటారు. వాళ్ళని సనక సనందనాదులు అంటారు. వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు, అపారమైన వైరాగ్య సంపన్నులు. వాళ్ళు వైకుంఠం మీదుగా ఎక్కడికో వెళుతున్నారు. అరే వైకుంఠం మీదుగా వెళుతున్నామే, వైకుంఠంలో విష్ణుమూర్తి దర్శనం ఉద్దేశంతో రాలా వాళ్ళు. భాగవతం జాగ్రత్తగా చదివితే మనకు తెలుస్తుంది. ఇటు వెళుతున్నాం కదా, మనం ఆ పక్క నుంచి వెళుతుంటే గుడి కనపడితే పూల కనపడింది కదా అని గుడికి వెళ్ళినట్టుగా వైకుంఠంలో విష్ణుమూర్తిని చూడాలని వచ్చారు. జయ విజయులు ఈటలు అడ్డు పెట్టి, అయ్యా ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదండి, విష్ణుమూర్తి గారు లక్ష్మీదేవితో ఏకాంతంలో ఉన్నారు, ఇప్పుడు సమయం కాదు, కాసేపు ఆగండి అన్నారు. రైట్, మమ్మల్ని ఆపుతారా అని వాళ్ళకి ఆగ్రహం కలిగి, మీరు భూలోకంలో జన్మింతురుగాక, రాక్షసులై పుడుదురుగాక అని శపించేశారు. జయ విజయులు భూలోకానికి వచ్చేసారు. తర్వాత విష్ణుమూర్తి ఈ గొడవంతా విని అప్పుడు వచ్చాడు. ఆయన 10 నిమిషాలు ముందు రావచ్చు కదా ఈ శాపం రావడానికంటే ముందు, కానీ అప్పుడు వచ్చాడు. ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు. ఇది అయ్యాక వచ్చాడు ఆయన. వచ్చి వీళ్ళు బాధపడుతుంటే జయ విజయులు, పోన్లే మీరు 3 జన్మల్లో రాక్షసులుగా ఉన్నా శత్రుభావంతో అయినా నన్నే ఆరాధిస్తారు, శత్రువుగా తలుచుకుంటారు, నన్ను తలుచుకుంటూ ఉంటారు శత్రువు అనే భావంతో. మనం మిత్రుల కంటే శత్రువులను ఎక్కువ తలుచుకుంటాం. వాడు ఇంత మాట అంటాడా, వాడి సంగతి చూస్తా, వాడు ఇలా చేస్తాడా, వాడికి నేనే నా తడాకా ఏమిటో చూపిస్తాను, ఎక్కువగా శత్రువులను తలుచుకుంటూ ఉంటాం మనం. అలా మీరు వైరభావంతో నిరంతరం నన్నే తలుచుకుంటూ ఉంటారు, నేను వచ్చి మిమ్మల్ని మళ్ళీ నా చోటికి చేర్చుకుంటాను అని అభయం ఇచ్చాడు స్వామి. వాళ్ళు మొదటి జన్మలో హిరణ్యాక్షుడుగా హిరణ్యకశిపులుగా పుట్టారు. రెండో జన్మలో రావణుడు కుంభకర్ణుడు అన్నదమ్ములుగా పుట్టారు. మూడో జన్మలో శిశుపాలుడు దంతవక్త్రుడు అని 3 జన్మల్లోనూ అన్నదమ్ములుగానే పుట్టారు వాళ్ళు. ఒకడు జయుడు, ఇంకొకడు విజయుడు. 3 జన్మల్లోనూ కూడా విష్ణుమూర్తే వాళ్ళిద్దరిని సంహరించాడు. మొదటి జన్మలో హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహ అవతారాన్ని, హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహ అవతారాన్ని ధరించాడు. 2 సార్లు వచ్చాడు. అప్పుడు రావణ కుంభకర్ణులు ఇద్దరిని రాముడే సంహరించాడు. శిశుపాల దంతభక్తులు ఇద్దరిని కృష్ణుడే సంహరించాడు. కృత, త్రేత, ద్వాపర యుగాలు 3 యుగాల్లోనూ వాళ్ళు రాక్షసులుగా పుడితే 3 సార్లు స్వామి ఈ రూపాలు ధరించి వచ్చాడు. మొదటిసారి 2 సార్లు వచ్చినట్టు కనపడదు. ఈ 2 రూపాలు కూడా ఒకటే. వరాహ రూపం వేరు, నరసింహ రూపం వేరు కాదని మనకు సింహాచలం తెలియజేస్తుంది. అక్కడ ఉండే స్వామివారి పేరు వరాహ లక్ష్మీ నరసింహస్వామి. 2 రూపాలు తప్ప ఒకే దైవం. 2 రూపాలు కలిసి ఒకే దైవంగా అర్చావతారమూర్తిగా ఆవిర్భవించిన క్షేత్రం సింహాచల క్షేత్రం అని మనకు చెప్పారు. అందువల్ల 3 జన్మల్లోనూ అన్నదమ్ములుగా పుట్టిన వాళ్ళని స్వామి సంహరించి మళ్ళీ తన లోకానికి చేర్చుకున్నాడు. 3 జన్మలయ్యాక అక్కడికి వచ్చేసారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినవి, వీళ్ళిద్దరూ జయ విజయులు. ఎక్కడున్నారు వీళ్ళు? వైకుంఠ ద్వారానికి పాలకులుగా ఉన్నారు. ఒకటి పేరు జయుడు, ఇంకొకటి పేరు విజయుడు. జయుడు అంటే జ య, జ అంటే జన్మ, యా అంటే యానము చేసేవాడు, జన్మలతో యానం చేసేవాడు. ఈ జన్మ అయిపోయింది, ఇక్కడ పూర్తి అయిపోయింది, చనిపోయాడు, మళ్ళీ జన్మ ఎత్తాడు, మళ్ళీ ప్రయాణం, చనిపోయాడు, మళ్ళీ జన్మ, మళ్ళీ ప్రయాణం. జయ అంటే జన్మలతో యానం చేసేవాడు. జన్మ పరంపర, పునరపి మరణం, పునరపి జననం, పునరపి జనని జఠరే శయనం. ఇది ఒక నానుడి లోకంలో ఉంది. అంటే పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు. ఈ జీవుడు జయుడు. ఇతడే కనుక సాధన చేస్తే, దైవానుగ్రహం పొందితే ఈ జన్మలతో యానం అనే స్థితిని పోగొట్టుకున్నవాడు అవుతాడు. విజయుడు అంటే ఇది లేనివాడు. విగతము అంటే లేనిది. విగతమైన జయం కలిగిన వాడు అంటే జన్మలతో యానం లేకుండా ఉన్నవాడు విజయుడు. విశేషమైన జయానికి విజయమని పేరుంది, విగతమైన జయానికి విజయం అనే పేరుంది. ఈ జన్మలతో యానం అనేది పోయి ఆయన విజయం పొందుతాడు కాబట్టి విజయుడు అవుతాడు. అంటే ఒకే జీవుడు జయుడుగా ఉన్న స్థితి నుంచి విజయుడుగా ఉన్న స్థితికి వస్తాడు. అందుకే అన్ని జన్మల్లో వీళ్ళు అన్నదమ్ములుగానే పుట్టారు. జయ విజయులు ఇద్దరు. ఎక్కడున్నారు వీళ్ళు? వైకుంఠ ద్వార పాలకులుగా ఉన్నారు. ద్వారము అంటే అర్థం ఏమిటి? ఒక పెద్ద హాల్ ఉంది, మధ్యలో గోడ కట్టి ఒక తలుపు పెట్టాం. అంటే ఒకటిని 2గా చేసేది ద్వారం అన్నమాట. దానికి వాళ్ళు పాలకులుగా ఉన్నారు. అంటే ఒకటిని 2గా చేయటం అంటే ద్వైత భావన, ఒకే సత్యాన్ని 2గా చూడడం. ఈ ద్వైత భావనను పాలించేవాళ్ళు అంటే వాడు కోపానికి పట్టాభిషేకం చేసేవాళ్ళే అంటాం మనం. అంటే కోపం బాగా ఉన్నవాడు అనమాట. ద్వైత భావన, దైవం వేరు నేను వేరు అనే భావం, జీవుడు వేరు దేవుడు వేరు, ఈ భావం కలిగిన వాళ్ళు అనమాట. ఆ స్థితిని పోగొట్టితే వాళ్ళు జయ స్థితి నుంచి విజయస్థితికి వస్తారు. ప్రతి జీవుడు జయుడే, అంటే ద్వైత భావన కలవాడే. పరమాత్మ అనుగ్రహాన్ని పొందగలిగితే విజయుడవుతాడు, ద్వైత భావాన్ని జయించి అద్వైత జ్ఞానాన్ని పొందుతాడు అని చెప్పడానికి వీలైన కథ జయ విజయుల కథ. వీళ్ళల్లో మొట్టమొదట వీళ్ళు పుట్టింది హిరణ్యకశిపుల రూపాలతో కాబట్టి హిరణ్య అక్షుణ్ణి, తమ్ముణ్ణి ముందు చంపడానికి వరాహ రూపంతో వచ్చాడు.
అన్నయ్యన హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి నరసింహ రూపంతో వచ్చాడు, తన దగ్గరికి చేర్చుకోవడానికి మొదటి మెట్టు పూర్తి చేశాడు. తర్వాత రావణ కుంభకర్ణులుగా వచ్చారు, రాముడుగా వచ్చి సంహరించాడు. తర్వాత శిశుపాల దంతవక్తులుగా వచ్చారు, కృష్ణుడిగా వచ్చి సంహరించాడు. జయ విజయుల కథ హిరణ్యాక్ష హిరణ్యకశిపులతో ప్రారంభమైంది, శిశుపాల దంతవక్తులతో పూర్తయింది. అందుకే శిశుపాలుడు సంహరించినప్పుడు, శిశుపాలుడిని కృష్ణ పరమాత్మ చక్రంతో సంహరించినప్పుడు ఆయనలోంచి ఒక తేజస్సు అలా వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు, ఇంత దుర్మార్గుడు వీడు వెళ్ళి కృష్ణుడిలో కలవడం ఏమిటి అని. అప్పుడు నారదుడి కథ అంతా చెప్తాడు మనకి భాగవతంలో, ఆ సన్నివేశం కనపడుతుంది.